కాయలు చాలా అందంగా ఉన్నాయి కదా, చాలా క్వాలిటీ కూడా ఉంటుంది. మన గ్రామీణ ప్రాంతాల్లో అరుదుగా దొరికేటటువంటి పనసకాయలు. ఈ పనసకాయలు న్యాచురల్గా ముగ్గింది చాలా బాగుంటుందండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ పనసకాయలు అనేవి ఎక్కువ పంట పొలాలనే బోధుల్ని ఎక్కువ కాస్తాయి. సరిగా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఎక్కువ మొదట్లో కాసింది ఇది. ఇంకో చెట్టు ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇవ్వండి పెద్దకాయ అయితే చిన్నవి మొదట్లో కాసినాయి కదా పనసకాయలు. దీని బాగా ఎక్కువ ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ముగ్గితే మంచి వాసన. ఈ ఒక రకం బాగున్నాయి కదా చూడటానికి పనసకాయ. ఇందులో ఇంకో డిఫరెంట్ కలర్ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అది కూడా చూడటానికి అందంగా ఉంది. పనస పొట్టు, పనస కూర, ముక్కలు కూడా కూర అనుకున్నారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఇది తినడానికి కూడా ఆరోగ్యానికి మంచిది. ఈ చాలా దేశాల్లో నేషనల్ పండుగ కూడా కొన్ని దేశాలకి ఈ పండు పేరు పెట్టారు. అలాంటి దేశాల్లో శ్రీలంక ఒకటి ఉంది, ఇంకొక దేశం ఏదో ఉంది కానీ గుర్తులేదు నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో నాకు చెప్పండి, ఓకేనండి. చూసారుగా పనసకాయలు అంటే ఎంత అందంగా కాసినాయి. న్యాచురాలిటీ మాట ఇది. అంటే దీనికి ఎక్కువ స్ప్రేయింగ్ ఏమి ఉండవు, మామూలుగా ఇలా వాడుకుంటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారుగా పైన ఇంకా పైన కాసినాయి. ఇదిగోండి, ఇది అయితే కలర్ డిఫరెంట్గా ఉంది. అది డిఫరెంట్ కలర్లో ఉంది. ఇది కూడా కలర్ వేరుగా ఉందన్నమాట. ఇది ఇంకా ముగ్గుతానికి సిద్ధంగా ఉన్నాయి. చూసారుగా ఎలా ఉన్నాయో, చాలా బాగుంది. పనసకాయలు అరుదైనగా కనిపిస్తాయి, సీజనల్లోనే వస్తాయి, మళ్ళీ ఇప్పుడు రావు, వేసవకాలంలోనే వస్తాయి. వీటిని కొయ్యటానికి కూడా పైకి ఉన్నాయి. వేసినాయి బాగుంది కదా చూడటానికి, అందంగా కూడా ఉంటాయి. ఇందులో డిఫరెంట్ ఉంటుంది. చూడ కాయలన్నీ ఎలా ఉన్నాయో చూడటానికి చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా తయారైతే మంచి అందం వస్తుంది చెట్టుకి, చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగున్నాయి పనసకాయలు అంటే. చెట్లని కాసి ముగ్గితే మంచి అందంగా వస్తాయి, తినటానికి కూడా రుచిగా ఉంటాయండి. అందుకే మీకు చూపిందామని ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే న్యాచురాలిటీలో పండు ఎలా తయారవద్దు, ఎక్కడెక్కడ కాస్తే ఎవరికి తెలియదు. పనసకాయ అనేది ఎక్కువ మొదలను కాస్తుంది, ఇది కొమ్మలకైతే కాయదు. మొదటనే చెట్టు కాండానికి, అంటే చెట్టు నిదానంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కొమ్మలకు కాస్తుంది అన్నమాట. అలా కాసి అక్కడే తయారవుద్ది, అంటే సిగుళ్ళకి కాయదు. కొన్ని చెట్లు అయితే కొన్ని కాయలు సిగుళ్ళకి కాస్తాయి. అయితే పనసకాయ అయితే ఏమవుతుందంటే మొదలనే కాస్తుంది ఎక్కువ. ఆ మొదటను కాసిన పనసకాయ అక్కడే తయారవుతుంది. ఇదిగోండి మొదలనే ఎక్కువ కాస్తుంది. చెట్టు మొదలు ఎక్కడైతే ఉందో అక్కడే కాసి మళ్ళీ అక్కడే తయారవుతాయి అన్నమాట. చూసారుగా చూడటానికి ఎంత బాగున్నాయో. భలే ఉన్నాయి కదా, చెట్టుకి అందం కూడా ఉన్నాయి, చూడటానికి చాలా బాగుంది. ఈ పనస ముక్కలు కూర జీడిపప్పు వేసి వండుతారు, చాలా టేస్టీగా ఉంటుంది. పనస పొట్టు కూర వండుతారు, పొట్టు కింద వండుతారు, అది కూడా చాలా టాప్గా ఉంటుంది. ఈ మన పూర్వీకుల వంటల్లో ప్రధానమైనది పనసకాయ కూర, పనస పొట్టు కూర. పనసకాయలోని ఇంకా చాలా వెరైటీలు తయారు చేస్తారండి. పనసకాయ బిర్యానీ, పనసకాయ బిర్యానీ ఎప్పుడైనా తింటే చెప్పండి, చాలామంది చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా పనసకాయ బిర్యానీ చాలా వండర్ అన్నమాట. అంటే మిల్ మేకరు ఈ యొక్క పన్నీర్ బిర్యానీ కన్నా పనసకాయ బిర్యానీ అయితే చాలా టాప్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పనసకాయ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాం. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు చూపిందామనేసి చేస్తున్నాను. సరే పనసకాయలు ఎక్కడ కాసినా పనస చెట్టుకి ఆ కొమ్మకే కాస్తుంది, అంటే ఆకులు లోన కాయదు, చెట్టు కాండానికే. కాండం ఎక్కడైతే ఉందో అక్కడే కాస్తుంది అన్నమాట. అదిగోండి కాండం ఎక్కడైతే ఉందో అక్కడే కాస్తుంది, అక్కడి నుంచే అవి పెరుగుతాయి. ఇవి కూడా కాండానికి కాసిన చూసారా, ఇవన్నీ కాండానికే, చెట్టుకి కాస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా పనసకాయలు చూసారుగా. ఇదిగోండి, ఇది కూడా కాండానికి కాసింది, చాలా అందంగా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఓకే ఫ్రెండ్, చూస్తుండండి,
బుల్లికాయలు రెండు పెద్ద పెద్ద, ఇంకా పెద్దవి ఉన్నాయి పైన బుల్లి. ఓకే, ఈరోజు పనసకాయల వీడియోని అందరూ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఎన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్.